ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికైతే ఫ్రెండ్స్ నేనైతే టీ తాగుతున్నా. మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్, మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే గుజరాత్ నుంచి లండన్ వెళ్ళే ఫ్లైట్ అది ఘోరంగా అయితే జరిగింది. దగ్గర దగ్గర 275 మంది దాకా అయితే చనిపోయారంట. అందులో 25 మంది అయితే మెడికల్ స్టూడెంట్. అది కాలేజ్ మీద పడడం వల్ల అయితే అది జరిగింది. చెట్టు గుద్దుకొని నైట్ కాలిందని కొంత వార్తలలో తెలుస్తుంది. కాలేజ్ మీదనే పడింది అనేది అయితే తెలుస్తుంది అనమాట. అసలు ఎలా జరిగింది అనేది అయితే ఇక పైన భగవంతునికి కింద భూదేవికి తెలుసు. కానీ ఎంతోమంది ప్రాణాలు అయితే కోల్పోయారనమాట. నిజంగా చెప్తున్నా, అసలుకైతే చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు కూడా పాపాలు చేసి భూమి మీద బతికేది హ్యాపీగా బతికేటోళ్ళని భూమి మీదనే ఉంచుతున్నాడు. మీరు పాపాలు చేసుకుని హ్యాపీగా బతకండి అని చెప్పి వాళ్ళని దీవిస్తున్నాడు అనమాట. ఏ పాపాలు చేయకుండా కొంతమంది మనుషులను అయితే త్వరగా తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. అందుకే మెడికల్ స్టూడెంట్ అంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు అయ్యే స్టూడెంట్ వాళ్ళైతే, అందులో కొంతమంది డాక్టర్లు కావచ్చు, కొంతమంది జూనియర్స్ కావచ్చు, అలా ఎంతోమంది కోల్పోయారు. అందులో నేను ఈరోజు చదివిన వార్తలను అయితే ఇద్దరు సిస్టర్లు అయితే లండన్కి వెకేషన్కి వెళ్తున్నారంట. పాప వాళ్ళు కొన్ని కోటి ఆశలతో లండన్ చూడడానికి వెళ్తున్నారు. ఒకళ్ళైతే భర్త అక్కడ లండన్లో జాబ్ చేస్తున్నాడంట. కొత్తగా మ్యారేజ్ అయిందంట. భర్త దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకొక అమ్మాయి కొన్ని కొన్ని ఆశలతోని కోటి ఆశలతోనైతే ఆమె అయితే కొత్త జీవితం వేయడానికి వెళ్తుంది. పాపం ఘోరంగా అయితే చనిపోయింది. ఇంకొక ఫ్యామిలీ అయితే 2 డేస్ ముందే వచ్చి ఫ్యామిలీని తీసుకెళ్ళిపోదామని చెప్పి లండన్కి అయితే వచ్చారంట. వాళ్ళ ఫ్యామిలీ 3 పిల్లలు, భర్త, భార్య. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది. భూమి మీద చాలా మంది పాపాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ తీసుకుపోతే బాగుండి భగవంతుడు మంచి మంచి వాళ్ళు ఎందుకు తీసుకుపోతాడని చెప్పి అయితే ఒక ఇదిగా నాకైతే అనిపిస్తుంది అనమాట. పాపాలు చేసేటోళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు. వాళ్ళు ఎన్ని పాపాలైనా చేసుకునేది హ్యాపీగా బతికేస్తున్నారు. భగవంతుడు మంచోళ్ళు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాడు అనేది ఒక చిన్న బాధ. చిన్న చిన్న పిల్లలు, అసలు ఏం జరిగిందా, ఎందుకు ఇలా అయిపోయింది అనేది అయితే తెలియదు. కానీ పైకి గాల్లో ఎగరక ముందుకే ఫ్లైట్ అయితే ఒక 30 సెకండ్లు అయితే ఈ ఘోరం అయితే జరిగింది. అందులో ఒక అతను బతికాడంట. ఆ ఒక అతనికైతే భూమి మీద నూకలు ఉన్నాయొచ్చు, నాకైతే తెలిసి. అసలు అంత ఘోరంలో అందరు కాలి బూడిద అయిపోయినారు. ఆయన ఒక్కడే ఎలా బతికిండు అనేది అయితే నాకు అసలు ఇంకా అర్థం కావట్లేదు అనమాట. ఇలాంటి ఘోరాలు జరగొద్దని చెప్పైతే నేనైతే భగవంతుని అయితే మోకరించి అయితే చేతులు దండం అయితే అడగాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు భగవంతుడు కనిపిస్తే నేను నాకు అలా అనిపిస్తుంది అనమాట. దేవుడా, పాపాలు చేసేటోళ్ళని భూమి మీద ఉంచుతున్నాగా మంచి మంచి వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పి నాకు అడగాలనిపిస్తుంది. కానీ దేవుని చూసే అంత అదృష్టం మనకు ఉండదు కదా. జరగకూడదని మనస్ఫూర్తి అయితే నేనైతే కోరుకుంటున్నాను అనమాట. దేవుని అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా.